వెయిట్ లాస్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం మంచిది. మార్నింగ్ ఫాస్టింగే. హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో బూడిద గుమ్మడికాయతో జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. వైట్ పంప్కిన్ అని పిలుస్తాం కదా. వైట్ పంప్కిన్తో జ్యూస్ చేస్తారని తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. మా వారే స్వయంగా ప్రిపేర్ చేశారు. టేస్ట్ బాగుంది. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా మన డైట్లో భాగంగా చేసుకోవడం చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఫైబర్ అధికంగా ఉండడం వలన కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆ మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతారు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. ఖాళీ కడుపుతో తీసుకోవడం చాలా మంచిది. ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలి. హెయిర్ గ్రోత్కే కాకుండా స్కిన్ గ్లోయింగ్గా ఉండేలా కూడా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఇది డీటాక్స్ డ్రింక్గా పనిచేస్తుంది. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేలాగా చేస్తుంది. ఎంటీ స్టమక్ తీసుకోవడం వలన రోజంతా ఎనర్జీగా ఉండేలాగా చేస్తుంది. ఇమ్యూన్ బూస్ట్గా పనిచేస్తుంది. గుమ్మడికాయ పీల్ తీసి పీసెస్ కట్ చేసి క్లీన్ చేసి గ్రైండ్ చేసి అల్లం, మిరియాలు, పుదీనా గ్రైండ్ చేసి వాటర్ యాడ్ చేసి స్ట్రైన్ చేసి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. వెయిట్ లాస్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం మంచిది. మార్నింగ్ ఫాస్టింగే. పెప్పరు, దంచిన అల్లం అందులో మిక్సీలో వేసేసి జ్యూస్లో కలిపేసినప్పుడు తర్వాత లాస్ట్లో లెమన్ సీడ్స్ కూడా యాడ్ చేసే జ్యూస్ ప్రిపేర్ చేసాము. ఆల్రెడీ మనం డ్రై సీడ్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నవే గుమ్మడి గింజలు. ఫైబరు, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఎస్పెషలీ ఈ జ్యూస్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అల్లం, మిరియాలు, పుదీనా, లెమన్ ఇవన్నీ కూడా డైజెషన్కి యూజ్ అవడమే కాకుండా ఇమ్యూన్ బూస్ట్గా పనిచేస్తుంది. మన రోగ నిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది కాబట్టి క్యాన్సర్ కారక కణాలను కూడా దరిచేరకుండా చేస్తాయి. ఎస్పెషల్లీ లెమన్ జ్యూస్ కోసం మనకు తెలిసిందే కదా, బాడీని డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది. సి విటమిన్ అధికంగా ఉంటుంది. మెటబాలిజంని పెంచుతుంది. పంకిన్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మా వారు, మా కోడలు చెప్పిన టిప్స్తో మీకు షేర్ చేస్తున్నాను. మా కోడలు చెప్పిన టిప్స్, ఈ బూడిద గుమ్మడికాయ మన శరీర ఉష్ణోగ్రతను చల్లపరిచే లక్షణం ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఈ వింటర్లో కోల్డ్, కాఫ్, ఆస్మా, సైనసైటిస్, ఫ్లమ్ ఉన్నవాళ్ళు తీసుకోకపోవడం చాలా మంచిది అని చెప్పింది. సమ్మర్లో తీసుకుంటే మన శరీర మీకు తెలిసిన పంప్కిన్ యూజెస్ కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.